కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎం పోస్టుపై సస్పెన్స్కు తెరపడింది. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఈ విషయంలో అతి చేయవద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కానీ అనూహ్యంగా రూటు మార్చారు. లోకేష్కు ప్రమోషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ నారా లోకేష్కు సీఎం చంద్రబాబు ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేసేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పొలిట్ బ్యూరోను పూర్తిగా ప్రక్షాళన చేసి భారీగా మార్పులు చేర్పులు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో పోస్టులు దక్కని నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అలాగే ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న కొందరు లీడర్లకు కీలక పోస్టులు దక్కబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే నందమూరి బాలకృష్ణకు కూడా పార్టీలో కీలక పదవి ఇవ్వాలని పార్టీ చీఫ్ నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని సొంత పార్టీ లీడర్లే కోరుతున్నారు. ఇటీవల లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టుపై తెలుగు తమ్ముల నుంచి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి ఉంది. చంద్రబాబు తర్వాత రాష్ట్రానికి కాబోయే సీఎం లోకేష్ అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లోకేష్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ పదవి లోకేష్ కి ఇవ్వడం పైన పార్టీలో సీరియస్ గా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సొంత పార్టీ లీడర్లు డిమాండ్ చేయడంతో జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. కీలకమైన పొలిట్ బ్యూరోలో సీనియారిటీ యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కూటమి సర్కార్లో నారా లోకేష్ కీలకంగా ఉన్నారు. చంద్రబాబు పవన్ తర్వాత మూడో నెంబర్ గా ఉన్నారు. కానీ పవన్ తర్వాతే లోకేష్ అన్న భావన అందరిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు తర్వాత లీడర్ ఎవరంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ పేరు టక్కున వినిపించని పరిస్థితి. ఈ సమస్య నుంచి లోకేష్ ను తప్పించాలంటే లోకేష్ కు పార్టీలో కీలక పోస్ట్ ఇవ్వాలని పార్టీలో సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం ద్వారా పార్టీ పైన పట్టు పెరుగుతోందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టడం ఒక ఎత్తు, అటు జనసేన పార్టీకి కూడా కౌంటర్ ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారట. నిన్నటి వరకు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టు పేరు ఎత్తగానే జనసేన నుంచి ఊహించని రీతిలో అటాక్ మొదలైంది. భవిష్యత్తులో ఈ సీన్ రిపీట్ కావద్దంటే లోకేష్ కు కీలకమైన పోస్ట్ ఇస్తే జనసేన నుంచి ఈ స్థాయిలో కౌంటర్లు పడవని తెలుగుదేశం లీడర్లు అంటున్నారు. అందుకే నారా లోకేష్ కు కీలక పోస్టు కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నేతలకు ఈసారి పొలిట్ బ్యూరోలో ఛాన్స్ దక్కనుందని సమాచారం. ఇందులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ మాధూర్తో సహా ఇద్దరు మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని 3 రీజియన్లతో పాటుగా తెలంగాణ నుంచి 3 నేతలకు అవకాశం దక్కనుందట. నందమూరి బాలకృష్ణకు ప్రధాన కార్యదర్శి పోస్టు కట్టబెట్టబోతున్నారని తెలిసింది. మొత్తంగా సీఎం చంద్రబాబు తుది నిర్ణయంపై పార్టీ నేతల్లో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది.